ఓకే. హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఒక ముఖ్యమైనటువంటి టాపిక్ గురించి చెప్పుకోబోతున్నాము. అదే వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్. అసలు వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటి? ఉదాహరణకు మనకి ఎగ్జాంపుల్‌గా అయితే గనక మనం నార్మల్‌గా ఇంట్ల దగ్గర ఉంటే గనక మనం వాడుతున్నటువంటి వాటర్ నార్మల్ వాటర్ అయితే గనక డ్రైనేజ్ మున్సిపల్ లైన్ కలుపుతాము. ఒకేళ వేస్ట్ టాయిలెట్స్ అది గట్టా అయితే గనక మనం సెప్టిక్ ట్యాంక్‌లో గట్టా కలెక్ట్ చేస్తామన్నమాట. సెప్టిక్ ట్యాంక్ పర్పస్ మనం హౌస్‌కి యూజ్ చేస్తాం. అదే కమర్షియల్ బిల్డింగ్స్ లేకపోతే ఇండస్ట్రియల్స్ లేకపోతే హోటల్స్ ఇలాగైతే గనక మనం దాన్ని ఆ వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటి వ్యర్థంగా వాడుతున్నటువంటి వాటర్‌ని మళ్ళీ రీసైకిల్ చేసి వాడేటువంటి పద్ధతి మాట. ఈ వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది. మరి ఇందులోని మనం ఏదో ఒక యంత్రాంగాన్ని ఉపయోగించి ఆ వాటర్‌ని అనేది మళ్ళీ రీసైకిల్ చేసి ఫిల్టరేషన్ చేయాలి కదా! ఆ ఫిల్టరేషన్ చేయడానికి కావాల్సినటువంటిది ఎక్విప్‌మెంట్‌నే మనం ఈరోజు ఎస్‌టిపి అంటే ఈటీపీ అని అంటాం మాట. ఈ ఈ ఈటీపీ అనేది అది ఇండస్ట్రియల్ పర్పస్‌లో యూజ్ చేస్తాము. ఈరోజు మనం వచ్చేసి రెగ్యులర్‌గా కమర్షియల్ బిల్డింగ్స్ లేకపోతే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ లేకపోతే హోటల్స్‌కిని మనం ఎస్‌టిపి అనేది యూజ్ చేస్తామన్నమాట. ఎస్‌టిపి అంటే ఏమిటి అసల? ఎస్‌టిపి అంటే సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ మాట. అంటే ఈ హోటల్స్‌లో గాని, కమర్షియల్ బిల్డింగ్స్‌లో గాని వస్తున్నటువంటి టోటల్ వాటర్ ఏదైతే ఉన్నదో అది టాయిలెట్స్ వాటర్ కావచ్చు, కిచెన్ వాటర్ కావచ్చు, లాండ్రీ వాటర్ కావచ్చు, పర్పస్ ఏదైనా కావచ్చు, మొత్తం టోటల్ కలెక్టింగ్ ఉన్న మొత్తం వాటర్‌నంతా కూడా కలెక్ట్ చేసి దాన్ని ట్రీట్మెంట్ చేస్తదన్నమాట. మనం మొన్న డబ్ల్యూటీపీ గురించి మాట్లాడుకున్నాం కదా! వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్. అది నార్మల్‌గా ఉన్నటువంటి వాటర్‌ని ఏ విధంగా ట్రీట్ చేస్తదో, ఈ ఎస్‌టిపి అనేది ఇలాగా కలుషితమైనటువంటి ఇలాంటి వేస్ట్ వాటర్‌ని ఏదైతే ఉన్నదో దాన్ని మళ్ళీ రీసైకిల్ ప్రాసెస్ చేసేటువంటి విధానమే ఇది ఎస్‌టిపి అని చెప్పేసి అని అంటమాట. అసలు ఈ ఎస్‌టిపి ప్రాసెస్‌లోని స్టేజ్ వైస్‌గా ఏ విధంగా వాటర్